నమస్తే. ఈ మధ్యకాలంలో టెక్ మహీంద్రా ఉద్యోగిని భావన సంబంధించిన ఉద్యోగం తీసేయడం, ఆమె బయటకు వచ్చి కూడా నిరసన చేపట్టడంతో ఇక చాలా కంపెనీలో ఐటీ కంపెనీల ఉద్యోగాలకు సంబంధించిన అంశం కూడా బయటకు వస్తుంది. దీంతో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఇదే సందర్భంలో భావనతో పాటు చాలామంది అయితే మాత్రం హైదరాబాద్లోని కార్మిక భవన్కి వచ్చారు. ఇక్కడ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి వచ్చారు. మరి ఏం చెప్పారు, అలాగే అక్కడ నుండి ఎలాంటి స్పందన ఉంది, నిజంగా కంపెనీల్లో ఎలాంటి వేధింపులు కానీ అదే పనితీరు కానీ ఎట్లుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భావన గారు, ముందుగా ఏం చెప్పదలుచుకున్నారు? మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి అంశాలను కూడా మీరు ప్రస్తావించారు? మేమందరం వచ్చి మా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అందరివి అన్లాఫుల్ టర్మినేషన్స్, వర్క్ హెరాస్మెంట్ ఉంటుంది. చూడండి, ఫిజికల్ హెరాస్మెంట్కి కేసెస్ ఉన్నాయి కానీ మెంటల్ హెరాస్మెంట్కి కేసెస్ లేవు. సో లేబర్ కోర్టే మాకు హెల్ప్ చేయాలి. డెఫినెట్గా ఎవరైనా హెల్ప్ చేయాలని చెప్పరు కదా, చూస్తాం ముందుకెళ్తామనే చెప్తారు. బట్ చూడండి, లేబర్ కమిషన్లో మనం పిటిషన్ వేస్తే లాంగ్ క్యూస్ ఉంటాయి, వందల కొద్ది కేసెస్ ఉంటాయి. ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టాలో పోస్ట్ పెట్టినప్పుడు నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక విమెన్ ప్రొటెస్ట్ చేయడం చూడడం అన్నారు. లోపలికి వచ్చి లేబర్ కమిషన్ కేసులు చూడండి సార్, వందల్లో ఉన్నాయి. ఒక కంపెనీ అని చెప్పలేము సార్, నానా రకాల కంపెనీలు ఉన్నాయి లోపల, యూనో. సో ఇది ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన విషయమే కదా. మీ ఎంప్లాయీస్ని మీరు సాటిస్ఫైడ్గా చూసుకోకపోయినా పర్వాలేదు, అన్లాఫుల్గా టర్మినేట్ చేయడం చాలా తప్పు. సో డిమాండ్స్ అనేవి డెఫినెట్గా మేము మీడియాకి ఆల్రెడీ చెప్పాము. ఇంకా చూడండి, ఇంతకుముందు ఇండివిజువల్ డిమాండ్స్ ఉండేవి, ఇప్పుడు క్యుములేటివ్గా ఒక డిమాండ్ పెట్టాలని అనుకుంటున్నాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. వీఆర్ టాకింగ్ టు పోలీస్, వీఆర్ టాకింగ్ టు చెక్ వాట్ ఆర్ ఆల్ ప్రొటెస్ట్ దట్ వీ కెన్ డూ. సార్ ఒకటి మాత్రం నిజం, ఈ మీటింగ్ అయిన తర్వాత మేము హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా పిటిషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. అఫ్కోర్స్ సార్, ఇప్పుడు చూడండి, నేను ఒక రాస్తా రోకో చేయడమో లేకపోతే ఇంకొకటి చేయడమో, ప్లకార్డ్స్ పట్టుకొని నించోడమో, దీనివల్ల నాకేమైనా న్యాయం జరుగుతుందో నాకు తెలియదు సార్. అన్నెసెసరీగా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది, పని చేసుకునే ఎంప్లాయీస్కి ఇబ్బంది కలుగుతుంది. సార్ మేము దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీ టైం ఉండాలి, మా టైం మాకు ఉండాలి, మా పర్సనల్ స్పేస్ మాకు ఉండాలని. వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళే వాళ్ళని రోడ్ మీద ఆపేస్తే వాళ్ళ ఫ్యామిలీలు కూడా సఫర్ అవుతాయి కదా సార్. అవర్ ప్రొటెస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ అగ్రెసివ్. అవర్ ప్రొటెస్ట్ ఈజ్ గోయింగ్ టు బీ పీస్ఫుల్, సైలెంట్. సో వీఆర్ చెకింగ్, మేము గవర్నమెంట్ మేము పోలీస్లో అడుగుతున్నాం టు గివ్ అస్ ది పర్మిషన్ టు డూ ఆల్ ఆఫ్ ఇట్. వీ విల్ ప్రొసీడ్ లీగలీ, అండ్ ఏదైతే పర్మిషన్స్ కావాలో అన్నీ తీసుకుని ప్రాపర్గా చేస్తాం. సో ఒక దగ్గర రోడ్ ఆపేస్తేనో, ఒక దగ్గర తీసుకెళ్ళి ఇంకేదైనా చేస్తేనో న్యాయం దొరకదని నా ఫీలింగ్ సార్. వీ విల్ ఫైట్ ఇన్ అ పీస్ఫుల్ వే. సో మీరు ఈ ప్రొటెక్ట్ చేసిన సందర్భాల్లో చాలా అంశాలు బయటికి తెస్తున్న సందర్భంలో మీరు పనిచేసిన కంపెనీ నుండి ఏమైనా మళ్ళీ వెనక్కిరా అని చెప్పి ఏమైనా రిక్వెస్ట్ ఏమైనా వచ్చిందా? ఒకటేసారి అండి సార్, వాళ్ళు రిక్వెస్ట్ ఎంప్లాయీ మీద ప్రేమ, లేకపోతే ఈ ఎంప్లాయీ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి తిరిగి రమ్మనట్లేదు. వాళ్ళకి వేరే ఇంకా ఆప్షన్ లేక తిరిగి రమ్మంటుంది. వాళ్ళే ఈమెయిల్ రాస్తారు, యూ బీన్ టర్మినేటెడ్. వాళ్ళే కాల్స్ చేసి మెయిల్స్ చేసి పెడతారు, యూ స్టిల్ అన్ ఎంప్లాయీ. వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి తీర్చండి అని మీడియా ముఖంగా చెప్తున్నాను. వాళ్ళందరూ నా స్టేటస్లు చూస్తున్నారు, మీడియా ఫాలో చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు ఒక మీటింగ్ సజెస్ట్ చేశారు. 3 o'clockకి మేము వస్తాము, విత్ మై హస్బెండ్, ఇద్దరు అడ్వకేట్స్తో వస్తా అంటే, ద మూమెంట్ ఐ సెడ్ అడ్వకేట్స్ వాళ్ళు భయపడి మీటింగే క్యాన్సిల్ చేసేసారు. వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు టాక్ టు మీ. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు టాక్ టు దెమ్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఈమెయిల్స్ ఏం చెప్తాయంటే, మీకు ఆల్రెడీ చాలా రోజులు ఒక్క చిన్న విషయం అర్థం చేసుకోండి సార్, 3 రోజులు బిడ్డకి ఒంట్లో బాగాలేదని లీవ్ పెడితే టర్మినేట్ చేసేసావు. మరి గత 15 రోజుల నుంచి నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇంకా స్టిల్ అని ఎంప్లాయ్ అంటావేంటి? మీ పాలసీస్ మీద మీకు రెస్పెక్ట్ ఉండదు. నవ్వొస్తుంది కదా సార్, 3 రోజులు లీవ్ అప్రూవ్ చేయలేవు నువ్వు, 15 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు నేను, అయినా కూడా నేను స్టిల్ ఎంప్లాయ్ ఆఫ్ టెక్ మహీంద్రానా? రాసేవాడికి బుద్ధి ఉన్నా లేకపోయినా చదివే నాకైతే బుద్ధి ఉంది సార్. సో నేను ఎప్పుడూ జాబ్ తిరిగి రావాలని ప్రొటెస్ట్ చేయలేదు సార్. ఏదైతే వర్క్ హెరాస్మెంట్ చేస్తున్నారో అది తప్పు అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. కొత్త పాలసీస్ కావాలని చెప్తున్నా సార్. ఎప్పుడో నేను పుట్టక ముందు పెట్టిన మెడికల్ లీవ్స్, కోవిడ్ తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో కనీసం నెలకు ఒక్కలైనా సిక్ అవుతారు. సో మీ మెడికల్ లీవ్స్ని రివైజ్ చేసుకోవాల్సిన టైం రాలేదంటారా? వచ్చింది. సరే, మీరు చెప్తున్నారు ఎంప్లాయీ వెల్బీయింగ్ కోసం చాలా కష్టపడుతున్నామని. ఎప్పుడో తీసుకున్న లొకేషన్స్లోనే క్యాబ్స్ ఇంకా ఇస్తారు. సిటీ ఎక్స్పాండ్ అయింది కదా సార్, సిటీ చివరిలో ఉన్న వాళ్ళు కూడా క్యాబ్ ఇవ్వాలి కదా.
అవి ఇవ్వరు సార్. ఇలాంటివి చాలా డిమాండ్స్ ఉన్నాయి సార్. నేనేమంటున్నానంటే చెప్పలేనివి కూడా చాలా ఉన్నాయి. అయ్యో సార్ ఇదంతా వదిలేయండి. వాష్రూమ్కి వెళ్తే పర్మిషన్ తీసుకోవాలి, అన్నం తింటే పర్మిషన్ తీసుకోవాలి, తుమ్మడానికి పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ హెరాస్మెంట్ కదా. ఇది ఆన్సర్ చేయకుండా కంపెనీకి తిరిగి రమ్మని ఎలా చెప్తే నేను ఎలా నమ్ముతాను నిన్ను? ఇంతకుముందు నేను చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాను, టెక్ మహేంద్ర హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని అసలు నమ్మను అని. ప్రస్తుతం వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ని కూడా నేను నమ్మే స్టేజ్లో లేను సార్. ఐ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ ఫుల్ ఫ్లెడ్జ్లీ. సార్ చూడండి, నేను కమిట్ చేయలేను ఎందుకంటే నాకు పర్మిషన్స్ ఇంకా రాలేదు. వన్స్ వీ గెట్ ది పర్మినేషన్ సార్, యుల్ సీ ద చేంజ్ ఇన్ ద డెఫినెట్లీ యుల్ సీ ద చేంజ్ ఇన్ హౌ ది కార్పొరేట్స్ ఆర్ వర్కింగ్. ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నంత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అంతగా ఆ డిసిషన్ తీసుకోవాలంటున్నారు? 22 జూలై 2026 రోజు నేను ఫస్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చా. అది ఇంకా పిటిషన్ ఎఫ్ఐఆర్ అవ్వాల. ఓకే, తర్వాత లేబర్ కమిషన్లో ఒకటి ఇచ్చా. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు తిరగాలి? సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు. నా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్స్తో నేను నా ఇంటిని ఒక 6 నెలలు మాత్రమే నడపగలుగుతా. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉద్యోగం లేకపోతే నాకెవరు కూడి పెడతారు సార్? సో నేను ప్రొటెస్ట్ చేశాను సార్. నాకు న్యాయం కావాలా. నాకు న్యాయం వెయిట్ చేసి తీసుకునేంత ఓపిక నాకు లేదు. ఈయన కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు, ఈయన ఇంకో కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు. వీళ్ళలా నేను ఇంకో 4 ఏళ్ళు నేను వెయిట్ చేయాలని అనుకోవట్లేదు. నాకు నా రిజల్ట్స్ ఇన్స్టెంట్గా కావాలి. ఇన్స్టెంట్గా కావాలంటే ఇంకేం దారి ఉంది సార్ నా దగ్గర? రాస్తా రోకో చేస్తేనో, ధర్నా చేస్తేనో, ప్లకార్డ్స్ పట్టుకుంటేనో నాకు న్యాయం దొరకదు సార్. ఒకటే చెప్తున్నాను సార్, నన్ను రోడ్ మీద వేసేసారు. ఇంకా నేను చచ్చిపోయినా బ్రతికి ఉన్నా టెక్ మహేంద్రదే రెస్పాన్సిబిలిటీ. They have to take the responsibility of me full-fledgedly. థ్యాంక్స్ అండి. మీ పేరు చెప్పండి, అలాగే ఎందుకు మీరు కంప్లైంట్ చేయడానికి వచ్చారు, ఏంటి అసలు మీ సమస్య? సో భావన గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా టెక్ మహీంద్రా ఎంప్లాయీని. నా పేరు హరీష్ అండి. నన్ను కూడా 3 నెలల క్రితం ఫోర్స్గా రిజైన్ చేయించారండి. ఒక రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీకు ఇప్పుడు ప్రాజెక్టులు లేవని నన్ను 500 రోజులకు పైగా బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఒక పర్సనల్ మేనేజర్ ఒకనొక మీటింగ్లోకి వచ్చి, సార్ నేను మిమ్మల్ని నేను టర్మినేట్ చేసే అధికారాలు నా దగ్గర ఉన్నాయి అని ఒక సుపీరియర్ లీడర్, ఒక గ్రూప్ వర్టికల్ హెడ్ ఆయన వచ్చి అలా చెప్తే దాన్ని నేను అపోజ్ చేశాను. సార్ ఇది టెక్నికల్గా మిస్ మ్యాచ్ అయినటువంటి స్కిల్ మ్యాపింగ్ లేకుండా పెట్టారు మీరు, ఇది చేస్తున్నది తప్పు మీరు అని నేను గట్టిగా వాదించినందుకు నన్ను ప్రాజెక్టులను తీసి పక్కన పెట్టేసి ఇంకా వేరే ఏ ప్రాజెక్టులు రాకుండా చేసి నన్ను 500 రోజులు హింసించి నన్ను ఎన్నో రకాలుగా, తర్వాత నేను ఒక క్లయింట్ ఇంటర్వ్యూ చేసి అది నేను తెచ్చుకున్న తర్వాత కూడా వీసా ప్రాసెసింగ్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అప్రూవల్ ఇవ్వకుండా చేసి నన్ను కన్స్ట్రక్టివ్గా డిస్మిస్ చేశారండి. సో దాన్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి మొబైల్ పక్కన పెట్టి మీరు ఈ డాక్యుమెంట్ ఇప్పుడు సంతకం పెట్టకపోతే మిమ్మల్ని టర్మినేట్ చేస్తామన్నట్టుగా చెప్పారు. అదే కాకుండా ఇలాంటివి కన్స్ట్రక్టివ్ డిస్మిసల్స్ 1, 2 కాదండి, చాలా జరుగుతున్నాయి టెక్ మహీంద్రాలో. వాళ్ళు ఏమంటున్నారంటే లే ఆఫ్స్ అనేవి మేము చేయట్లేదని ఎక్స్ మీడియానో దేని ద్వారానో చెప్తున్నారు, కానీ ఇంటర్నల్గా ఇలా ఫోర్స్డ్ రిజిగ్నేషన్స్ చేపిస్తున్నారండి. ఒక బాండ్ పేపర్ తీసుకుని పెట్టుకుంటారండి ముందే. వాళ్ళు దేనికోసం తీసుకుంటున్నారో, ఏ విధంగా రిజిస్టర్ చేస్తున్నారో తెలియదు. ఆ బాండ్ పేపర్ తీసుకొచ్చి నీ ముందు పెట్టి జాయినింగ్ అయ్యేటప్పుడు ఒక బాండ్ పేపర్ ఇస్తారు మనకి. దాంట్లో 30 పేజీలు ఉంటాయి. దాంట్లో ఏం చదువుతామండి? దాంట్లో క్లాస్ 26 క్లాస్ సి అని ఏదో చెప్పి దాంట్లో నీకు 3 నెలలే జీతం ఇస్తాము, బేసిక్ ఇస్తాము అని చెప్పి ఇప్పుడు నీకు ఎక్కువ ఇస్తున్నామన్నట్టుగా తీసేస్తూ జనాల్ని భయపెట్టి నువ్వు బయటికి రాకపోతే నువ్వు ఇంకా టర్మినేట్ చేస్తాము, నీకు ఈ బెనిఫిట్స్ కూడా రావు, ఏ ఉద్యోగం రాకుండా చేస్తాము అన్న బెదిరింపులతోటి సంతకాలు తీసుకుంటున్నారండి. ఇలాంటి వాళ్ళు కొల్లల్లో ఉన్నారండి. వాళ్ళందరి కోసం ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నామండి. మేమే కాదు, వాళ్ళందరికీ సత్వరం న్యాయం చేయాలి. ఒకళ్ళు 18 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 25 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకరోజు కాల్ చేసి బాబు నువ్వు ఈరోజు సైన్ చేయాలి, సంతకం పెట్టి వెళ్ళిపోవాలని అంటున్నారు. వాళ్ళు 25 ఏళ్ళ సర్వీస్ అండి, తన జీవితాన్ని ఇక్కడ అంకితం చేశారు. నాది కూడా 8 ఏళ్ళు అంతకుముందు చేశాను. విజిల్ బ్లో చేశామండి. వాళ్ళ కోయిలు ఇంటర్నల్ పాలసీలు ఉంటాయి, ఆ పాలసీలని వాళ్ళే అతిక్రమించి మనం టాప్ మేనేజ్మెంట్ CEO లెవెల్లో కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అదే మేనేజర్కి వాళ్ళ తొత్తుల్లా బిహేవ్ చేస్తుంటే మనం ఏం చేస్తామండి? ఒక మేనేజర్ తలుచుకుంటే లో రేటింగ్ ఇస్తాడు, తీసేస్తాడు. ఇంకో మేనేజర్ కావాలంటే 30,000 హైక్ ఇస్తారు, ఉంచుకుంటారు. సో అదే కంప్లీట్ ఫేవరెటిజం చేస్తున్నారండి. ఇలాంటి పాలసీలన్నిటికీ ఒక నాంది పలుకుతూ ఐటీకి ఒక చట్టాలని తీసుకొచ్చి ఒక మేనేజర్ కానీ ఒక ఐటీ కంపెనీ కానీ ఒక ఉద్యోగిని తొలగించాలంటే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నటువంటి చట్టాన్ని తీసుకురావడానికి మేము ఉద్యమాన్ని చేస్తున్నామండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు మేము హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒక ధర్నా చేస్తానో ఇది చేస్తానో ఎవరికి తెలియట్లేదండి. హంగర్ స్ట్రైక్ చేస్తే కానీ ఇండియాలో ఒక ఉద్యమంలాగా ఏర్పడట్లేదు జనాలకి. సో మా పొట్ట కాల్చుకుని మేము అరుస్తుంటే కానీ కంపెనీలకు తెలియట్లేదు. సో దానికోసం మేము దానికి కూడా వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నామండి. భావన గారు స్ఫూర్తిగా చేస్తున్నారు. సో మీరు మీడియా పరంగా మాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఒకవేళ ఎంతమంది ఉంటుంటారు? ఎందుకంటే భావన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అసలు మొత్తం ఎంత సంఖ్యలో కూడా వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంది? లక్షల్లో ఉన్నారండి. లక్షల్లో. ఎందుకంటే నేను ఒరాకిల్ ఫైల్స్ అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశాను. అంటే నేను ఒక 9 మంత్స్
కింద నేను హాస్పిటల్లో ఉన్న రోజు ఒరాకిల్ నన్ను టెర్మినేట్ చేసింది. చేస్తే నేను లేబర్ కమిషనర్ గారి దగ్గర మీటింగ్కి వచ్చాను, అది ఫెయిల్ అయిపోయింది. ఈరోజు లేబర్ కోర్టుకు వచ్చాను నేను. అంటే నాకేంటంటే ఇంకో 4 ఏళ్ళు నడుస్తుందో 3 ఏళ్ళు నడుస్తుందో, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, కార్పొరేట్ రీఫార్మ్స్ ఆందోళన అని నేను కొత్తగా ఒక ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నా. ఈ కార్పొరేట్ చట్టాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, అంటే ఎంప్లాయీస్కి అనుకూలంగా లేవు. అంటే ఇంకవన్నీ నేను ఒరాకిల్ ఫైల్స్ ఇవన్నీ మాట్లాడాను. కానీ ఈరోజు నేను హైదరాబాద్లో భావనతో పాటుగా నేను నిరాహార దీక్షకు కూర్చుంటా. తప్పకుండా హంగర్ స్ట్రైక్ మేము కూర్చుంటాము. ఏంటంటే కార్పొరేట్ను కదిలిస్తాము. ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ కోబ్రాల్లాగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఇల్లీగల్గా ఎంప్లాయీస్ టర్మ్ చేస్తున్నారు. ఎవరైతే రిజైన్ చేయరో వాళ్ళను రౌడీ షీటర్లతో భయపడిస్తున్నారు. నన్ను ఈవెన్ రౌడీ షీటర్లతో భయపడించారు. నేను గన్ను పెట్టి వాళ్ళు రిజైన్ చేయమంటారండి. ఇది వాళ్ళ కల్చర్. ఆ పరిస్థితి జరిగిందా? ఆ పరిస్థితి గన్ను అంటే గన్ను పెట్టారండి. నిజంగా ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా, నీ ఫ్యామిలీని చంపేస్తావా అంటారు. అంటే ఈ రకంగా బెదిరించి నన్ను బెదిరిస్తే నేను 2 నెలలు గాజియాబాద్లో తలదాచుకున్నా. అంటే సమ్మర్ హాలిడేస్ మా ఫ్యామిలీ లేకపోవడం వల్ల నా ఇంటి చుట్టూ కూడా కొంతమంది రౌడీ షీటర్లు రెక్కీ చేశారు. రెక్కీ చేస్తే నాకు ఇంటర్నల్గా ఒరాకిల్లో ఎంప్లాయ్ ఒక అతను మంచోడు పాపం, అతను చెప్పాడు, ఇట్లా చేస్తున్నారు నీ పైన, నువ్వు బయట జొమాటో ఆర్డర్ చేసుకోకు, స్విగ్గీ ఆర్డర్ చేసుకోకు, ఎందుకంటే నీ మొబైల్ మొత్తం ట్రాక్లో ఉంది, నువ్వు ఎక్కడ ట్రై చేసుకున్నా అవసరమైతే పాయిజనస్ ఇచ్చి కూడా చంపే దుర్మార్గులు వీరు అని చెప్పేసి ఒరాకిల్ ఒక హెచ్ఆర్ ఎంప్లాయీ చెప్పాడు నాకు. అంటే దీన్ని బట్టి మీరు చూస్తుంటే ఏమర్థమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఈరోజు ఒరాకిల్ కూడా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. నా ఆందోళన ఏంటంటే కార్పొరేట్ రిఫార్మ్స్ ఆందోళన. అదేంటంటే కార్పొరేట్ చట్టాలు మార్చాలి, ఎంప్లాయీస్ను ఇల్లీగల్గా తీసేయకూడదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సరైన సివరెన్స్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఇదే నా డిమాండ్. అన్న మీరు చెప్పండి, వాస్తవంగా కార్పొరేట్ జాబ్ అంటే ఒక గొప్పగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఆఖరికి బిజినెస్ మ్యాన్ల కంటే కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి పిల్లలు ఇచ్చే రోజులు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది, మెజారిటీ పీపుల్ ఎందుకు చాలామంది సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది, బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే పరిస్థితి ఇంతకుముందు ఐటీ జాబ్స్ చాలా బాగున్నాయండి, చాలా లూక్రేటివ్గా ఉండేవి. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఐటీ ఎంప్లాయీస్ని అంటే పిల్లనివ్వాలి అంటే మంచి జాబ్లో ఉన్నాడు, మంచి శాలరీ బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు అని చూసుకోక్కర్లేదు, ఏసీలో పనిచేస్తాడు, కార్లో వెళ్తాడు అని అన్ని అడ్వాంటేజెస్ అన్నీ చూసుకొని ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి ఆల్రెడీ ఆ పీక్కి వెళ్ళి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎగ్జిట్లు అయిపోతున్నాయి చాలామందికి. చాలా అంటే ఆయన కింద చెప్పారు కన్స్ట్రక్టివ్ డిస్మిసల్ అని. ఇన్ఫ్యాక్ట్ అది కంపెనీ వాళ్ళకి కన్స్ట్రక్టివ్, మాకేమో డిస్ట్రక్టివ్. అది మమ్మల్ని డ్యామేజ్ చేసేస్తున్నారు. సో కొన్ని కంపెనీస్ ఇప్పుడు 500 days బెంచ్ మీద పెట్టడము ఇట్లా అని చెప్పేసి ఉన్నాయి, కానీ కొంతమందికి మాత్రం అట్లాంటివి లేవు. సో ఇప్పుడు నా పరిస్థితిలో ఏం జరిగింది అంటే నన్ను రిజిగ్నేషన్ పెట్టమన్నారు. నేను టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యి 9 months అయిన తర్వాత నన్ను రిజిగ్నేషన్ పెట్టమన్నారు. నేను ఆ బాండ్ మీద ఇందాక చెప్పినట్టు ఆయన బాండ్ మీద సైన్ పెట్టమన్నారు. నేను ఆల్రెడీ లా అండ్ జర్నలిజం చదువుతున్నాను, నా పేరు కెవిన్ కృష్ణ. సో అది పెట్టలేదు నేను, ఎందుకంటే పెడితే ఏమవుతుందో నాకు తెలుసు. నేనైతే పెట్టను, తీస్తే మీరే తీయండి అన్నాను. సో అది ఫైట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే గెస్ట్ హౌస్లో, టెక్ మహీంద్రా గెస్ట్ హౌస్లో నేను ఫుడ్ తిన్నాను, టెక్ మహీంద్రా గెస్ట్ హౌస్లో నేను ఫుడ్ తిన్నాను అనే ఒక సిల్లీ రీజన్ తోటి నన్ను జాబ్లోనే తీసేశారు. సో అలా తీయడం వల్ల తర్వాత మేము ఇక్కడ టెక్ మహీంద్రా భావన గారి ఇన్సిడెంట్ చూసి నేను బయటకు వచ్చాను, అట్లాగే మేము అందరం బయటకు వచ్చాము. అలాగే మేము కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ అని చెప్పేసి ఒక ట్రేడ్ యూనియన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మేమందరం కలిసి అంటే యునైటెడ్గా ఫైట్ చేద్దాము అని చెప్పేసి, ఎందుకంటే ఇండివిజువల్గా ఫైట్ చేస్తే చాలా అంటే న్యాయం దొరకదు. ఎందుకంటే ఈరోజు మేము లేబర్ కమిషనర్ దగ్గర రావడానికి కారణం ఏంటంటే అసలు ప్రొసీజర్ ఏంటి, ఆల్రెడీ అంటే ఒక కంప్లైంట్ రైజ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, లేదా ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి నేను వచ్చాను. అమ్మ మీరు చెప్పండి, ఎందుకు మీరు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చారు, ఏంది పరిస్థితి, దేని గురించి మాట్లాడుతున్నారు? యాక్చువల్గా ఏంటంటే అండి, ప్రాబ్లం విత్ క్యాబ్ జెమినీ అనమాట కంపెనీ. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ 14 hours 15 hours క్లమ్జీ వర్క్, అమ్మాయిల అబ్బాయిల అసలు లేవు సార్. అసలు తిండి తిప్పలు, వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనో దేని వల్లనో అప్పుల వల్లనో లోన్లో ఎవరు రాలేకపోతున్నారు. వాళ్ళకి ఉంది సపోర్ట్ చేయాలని, అందుకే ఇంత చేస్తున్నారు, ఆన్లైన్లో కానీ పింక్ చేయడం కానీ సపోర్ట్ చేస్తున్నారు. సార్ నాది చిన్న క్వశ్చన్, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్ అని అంటారు కదా. ఇప్పుడు కంపెనీ ఒకవేళ మనం ఒక 10 రోజులు 15 రోజులు భావన గారు లాగా రెస్పాన్స్ ఇవ్వకపోతే, జెన్యూన్ రీజన్ నుండి కూడా రెస్పాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు టర్మినేట్ చేస్తారు, అవునా? మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, తను జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఓకే, ఇష్యూ వచ్చినప్పుడు, కంప్లైంట్ వచ్చినప్పుడు పార్టీని పిలుస్తారు, కంపెనీని పిలుస్తారు, వచ్చి మీరిద్దరు రిజాల్వ్ చేసుకోండి. ఇఫ్ ఆ ఇష్యూ అమికబుల్లీ రిజాల్వ్ అయిపోతే మరి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వీ విల్ డిసైడ్ అని అంటారు.
వీళ్ళు సంవత్సరాల తరబడి, వీళ్ళు 1 year తరబడి పిలుస్తారు సార్. ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటాడు ఇన్ హోప్ దట్ కంపెనీ వస్తుందేమో, మాట్లాడదాము, ఇష్యూ ఏంటో తెలుసుకుందాము, అపాలజీస్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, రిజాల్వ్ చేసుకుందాం అని అంటారు. ఈవెన్ దో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వాళ్ళు రిజిస్టర్డ్ పోస్ట్ సీల్ వేసి రిజిస్టర్డ్ పోస్ట్ కంపెనీకి పంపించినా కూడా వాళ్ళు రారు. అంటే వాళ్ళకి లా లేదా? క్యాబ్జెమ్ని నేను అదే అంటున్నాను సార్. అంటే వాళ్ళకి లేదా? అది క్వశ్చన్ ఎవరు అందరం చేయాలి, మనం అందరం క్వశ్చన్ చేయాలి దాన్ని. దెర్ ఈజ్ నో ఎస్కేప్ ఫ్రమ్ లా. నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను సార్. మీరు రాలేదనో రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పేసి మీరు టర్మినేట్ చేస్తారు ఇష్టం వచ్చినట్టు. మరి మీరు రెస్పాన్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వనప్పుడు అంటే మీకు స్టేట్ అంటే లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ అంటే వాళ్ళు ఉన్న డెసిగ్నేషన్ మీకు లెక్కలేదా? మేము ఏమైనా చేసుకోవచ్చు అని అనుకుంటారా మీరు? క్యాబ్జెమ్ని సార్ అది చాలా చిన్న ఇష్యూ. వాళ్ళు కావాలంటే చాలా ఈజీగా రెక్టిఫై చేయొచ్చు సార్ ఆ ఇష్యూని. కానీ లేదు, నేను ఇగోకి పోతాను, ఇగోకే పోయి నేను ఏమంటారు, నేను ఎక్స్టార్ట్ చేస్తాను, ఎంప్లాయీని హరాస్ చేస్తానని చెప్పేసే తప్ప వాళ్ళు రాలేదు సార్. 1 year తిరిగాడు ఆ ఎంప్లాయీ, బస్ అసలు కంపెనీ రాలేదు. తర్వాత జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చాలా సపోర్టివ్గా ఉండే, ఆయన అడ్వైజరీ లెటర్ ఇచ్చారు. మేజర్ పాయింట్ తను చెప్పాలనుకున్నది పిఎఫ్ గురించి, ప్రావిడెంట్ ఫండ్ ఒక ఎంప్లాయీ, అది చెప్పండి. సో ఒక ఎంప్లాయీ సార్, తను క్యాబ్జెమ్నీలో ఒక ఎంప్లాయీ ఒక వర్చువల్ ఆన్బోర్డింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయలేదు. అతనికి ఐడి కానీ అసెట్స్ కానీ లేకపోతే శాలరీ కానీ ఏం క్రెడిట్ చేయలేదు సార్. అయితే తను వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు తనకు అర్థమైంది సర్వీస్ ఓవర్లాపింగ్ ఉంది, ఎంప్లాయర్ అనేది కంట్రిబ్యూషన్ వేసాడు తెలియకుండా. అంటే మేబీ ఒక జనరల్ మిస్టేక్ కూడా కావచ్చు, పెద్ద కంపెనీ కాబట్టి మిస్టేక్ కూడా కావచ్చు. వాళ్ళని డిఫేమ్ చేయట్లేదండి. వాళ్ళని డిఫేమ్ చేస్తే మాకు ఏమొస్తుంది? ఏమీ రాదు. వాళ్ళని డిఫేమ్ చేయాలని కాదు, చిన్న ఇష్యూ కదా, మీరు రెక్టిఫై చేసుకోవచ్చు కదా, వచ్చి ఎందుకు రారు మీరు? ఇది ఉంది తన పరంగా తన ఎంప్లాయీ అనమాట. ఒక ఎంప్లాయీ తను చేసిన తప్పుల్ని కూడా తన వలన ఒక వేరే ఇబ్బంది, అంటే ఇప్పుడు నేను అంటున్నట్టు టాక్సిక్ మేనేజ్మెంట్ అంటారు అనమాట దాన్ని. అది హెచ్ఆర్ కావచ్చు, లేదా ఒక మేనేజర్ కావచ్చు, లేదా ఒక సీఈఓ కూడా అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే తను చేయాలని అనుకున్నది చేస్తున్నారు ఐటీ కంపెనీల్లో. ఎందుకంటే ఎటువంటి లాస్ లేవు వాళ్ళకి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ ఒక విజిల్ బ్లోయర్ ఇప్పుడు తను అన్నట్టుగా చేసి మన కమిషనర్ గారు మెయిల్ పెట్టినా కానీ దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఎటువంటి ధైర్యం చూడండి. అంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ని ఏమి చేయలేరా, లేకపోతే వాళ్ళు చేసిన తప్పుల్ని ఎవరు సరిదిద్దరా అన్నటి ధైర్యాన్ని మేము అనచడానికే ఇలాంటి ఉద్యమాలు తీసుకొస్తున్నాము. సో దానికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. ఎవరైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటి మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలో దాని అందరికీ మేము సమకూరుస్తామని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము. దాన్ని త్వరలోనే మేము డిస్క్లోజ్ చేస్తాము. కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ అనేది పేరు పెట్టి దాన్ని రిజిస్టర్ చేయడానికి వెళ్తున్నాము. సో దాన్ని అవ్వగానే మేము దాన్ని పబ్లిష్ చేస్తాము జనాలకి. ఇప్పుడు సేమ్ క్యాబ్జెమ్నీ మీద అండి ఒక 9 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇక్కడ, నాకు తెలిసి 9 కేసెస్ ఉన్నాయి. ఎందుకండి వాళ్ళు రారు, రిజాల్వ్ చేయరు? వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ కెరియర్ ఏం కావాలి, వాళ్ళకున్న పర్సనల్ లైఫ్ ఏం కావాలి? అంటే మీ చేతిలో పవర్ ఉందని మీరు ఏదైనా చేసేస్తారా? ఎంప్లాయీ లిటరల్లీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి లీగల్ ఫామ్ కాల్ పట్టుకున్నాడు. బాబు మీకు ఏం కావాలి, సారీ కావాలా, అపాలజీ కావాలా, మీరు రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నీ సార్. తన సైడ్ మిస్టేక్ లేదు అకార్డింగ్ టు మీ, నా ఒపీనియన్. శాలరీ పిఎఫ్ ఎప్పుడు వేస్తాం సార్ మనం? మీరు ఒక మాట చెప్పండి, పిఎఫ్ ఎప్పుడు వేస్తాం? శాలరీ ఇచ్చినప్పుడు పిఎఫ్ వేస్తాం. ఆ అబ్బాయి బ్యాంక్ స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, ₹1 బై మిస్టేక్గా కూడా అందులో పడలేదు. దెన్ నువ్వు పిఎఫ్ ఎక్కడి నుంచి క్రెడిట్ చేసావు? టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ సోర్స్. వాట్ ఈస్ ద సోర్స్ విచ్ యూ హ్యావ్ డిడక్టెడ్? His salary was not there. So if you have given the salary, then salary would have been credited in the bank account. మరి నీ సోర్స్ ఏంటి? కంపెనీ ఏ సోర్స్ నుంచి తన పిఎఫ్ అనేది క్రెడిట్ చేసింది? అది కూడా ఎంప్లాయీ షేర్ ఎట్లా క్రెడిట్ చేస్తుంది సార్? ఎంప్లాయర్ షేర్ ఉంటుంది, ఎంప్లాయీ షేర్ ఉంటుంది. ఎంప్లాయీ షేర్ ఎలా క్రెడిట్ చేస్తుంది? పిఎఫ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, కంపెనీ ఏం చేస్తుంది, అబ్బాయి లైఫ్ ఏం కావాలి? ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి, చాలామంది కాదేం కాదు. బట్ ఏంటంటే కొంచెం ముందుకు రావడానికి పర్సనల్ ప్రాబ్లమ్స్ అనో ఇంకేవో రావట్లేదు. బట్ హెల్త్ ఇష్యూస్ అయితే అండి అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కాదు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలు కూడా చాలా సఫర్ అవుతున్నారు, అమ్మాయిలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. 14 hours అంటే ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు తింటారండి? వాళ్ళ మెంటల్ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఫిజికల్ పెయిన్ అనేది తెలుస్తుంటుంది, మెంటల్ పెయిన్ ఎక్కడ తెలుస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఒకటే అండి, ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్ టర్మినేషన్స్ అయితే ఫోర్స్ఫుల్ టర్మినేషన్. ఇఫ్ కంపెనీలోకి వెళ్ళి ఎంప్లాయీ జాయిన్ అవ్వలేదు అనుకో, అతని ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో నేను కొంచెం డిస్క్రిపెన్సీ చేసేస్తే అలా తను ఇంకా లైఫ్ లాంగ్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు క్యాబ్జెమ్నీ కేసు అయితే హైకోర్టులో నడుస్తుందండి. నాకైతే ఫేత్ ఉంది, ఫేవర్లో వస్తుంది బికాజ్ అని నాకైతే ఒక హోప్ అయితే ఉంది. నేనేంటంటే మిగతా వాళ్ళని ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అట్లీస్ట్ సపోర్ట్.
ఎవరైనా ఒకవేళ ఫోర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, నైట్ ఎప్పుడో 11 o'clockకి వాళ్ళు మెయిల్ పెడతారు సార్, 11 or 12 అర్ధరాత్రికి మెయిల్ పెడతారు. అర్ధరాత్రి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ అయితే కంప్లైంట్ ఇవ్వలేరు, లేదంటే ఎవరైనా డిస్ట్రిక్ట్ దూరంగా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా వాళ్ళు టర్మినేషన్ లెటర్ పంపించినప్పుడు మెయిల్ పెట్టండి మీరు జేసీఎల్కి, ఇలా చేశారు ఇలా అని ప్రూఫ్స్తో మీరు మెయిల్ పెట్టండి. కంప్లైంట్ ఇచ్చినట్టే కదా సార్ అప్పుడు. సో అలా, సో డోంట్ గెట్ ఇన్ టు ద ప్రెషర్. అండ్ ఈ పిఎఫ్ సర్వీస్ ఓవర్లాపింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా సార్. నేను సిపి గ్రామ్స్లో ఎన్ని కంప్లైంట్ రేస్ చేస్తాను నాకు తెలుసు. చివరికి ఆర్పిఎఫ్సి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ క్యాబ్జెమ్ని సీసీలో పెట్టి, ఎంప్లాయీని సీసీలో పెట్టి తనని రెస్పాండ్ అవ్వమంటే క్యాబ్జెమ్ని రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ అసలు. అలా, సో ఐ జస్ట్ హోప్ ఫర్ జస్టిస్ అంతే. మాకు వాళ్ళతో ఏం పర్సనల్గా ఉద్దేశాలు కానీ వాళ్ళ దగ్గర ఏదో తీసేసుకోవాలని ఏం లేదు. మాకు జస్టిస్ సర్వ్ అయితే చాలు, ఇంకేం. ఇది మొత్తంగా కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఎందుకంటే ఒక సరైన చట్టం లేక, ఖచ్చితంగా ఒక రూల్స్ నిబంధనలు లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా చిన్న చిన్న కారణాలతోనే చట్ట విరుద్ధంగా మొత్తం ఉద్యోగాలను కూడా తీసేస్తున్నారు. టర్మినేషన్ అనేది చాలా చిన్న విషయంలాగా అకారణంగా కూడా ఉద్యోగాలు తీసేస్తున్నారు. అందుకోసమే ప్రభుత్వాలు అయితే మాత్రం కఠిన చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే వేలాది మంది ఉద్యోగాలు కూడా రోడ్డున పడుతున్నాయి. అసలుకు కనీసము ఇక్కడ టైమింగ్స్తో సంబంధం లేదు, ఒక లేబర్స్ లాస్ కూడా అమలు కావట్లేదు. పేరుకు కనిపిస్తున్న పెద్ద పెద్ద కంపెనీలే చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి, చట్టాలను కూడా అతిక్రమిస్తున్నాయి. అందుకోసమే ఇక కార్మిక చట్టాలు బలంగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన చట్టాలు తీసుకురావాలి. ఇక మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ ఆలస్యం అవుతున్న సందర్భంలో అయితే మాత్రం ఇక త్వరలో ఆమరణ నిరాహార చేస్తామని కూడా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న బాధితులు అయితే మాత్రం చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెనపర్స వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.